కుందనా, పెళ్లి జరుగుతుందని ఆనందంగా ఉన్నా వజ్రపతి గారి శమంతక హారాన్ని అడ్డు పెట్టుకుని పెళ్లి జరిపిస్తున్నందుకు నాకు చాలా భయంగా ఉంది. నాకు అలాగే ఉందత్తా, కానీ మనకక్క పెళ్లి ముఖ్యం కదా. కుందనా, కుందనా, నాకు నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? నాన్నకి హారం తీసుకువెళ్లిన నిజం తెలిసిపోయినట్టుంది. మాట్లాడవేంటి కుందనా? ఇంత జరిగినా కన్న తండ్రికి ఒక్క మాట చెప్పాలనిపించలేదా? అది కాదు నాన్న. మన పెళ్లికి వంటలు చేస్తానన్న క్యాటరింగ్ వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడటగా. వాడు రాకపోతే అప్పటికప్పుడు వేరే వాళ్ళని మాట్లాడారటగా. నిజమేనా? మరి ఇదంతా నా దగ్గర ఎందుకు దాచారు? నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? అది నేను చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు నాన్న. అది నిజమేనమ్మా. నా అనారోగ్యం వల్ల వయసుకు మించిన బాధ్యతను నీకు అప్పగించి మోయలేని భారాన్ని నీ మీద పెట్టాను. చిన్నదానివైనా సమర్థవంతంగానే అనుకున్న పని పూర్తి చేస్తున్నావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. రండి. బంగారు కొడుకు నడు. రండత్తయ్య. రండి బావగారు. ఆడపెండ్లోళ్ళు మగ పెండ్లోళ్ళని ఆహ్వానించేది గిట్ల తల ఎత్తుకోని కాదు, తల దించుకోని. అన్నయ్య, పౌర్ణమిలోపు ఆ తల్లి మెడలో 3 ముళ్ళు పడకపోతే తనని కాలం కాటు వేస్తుంది, మీకు దూరం అవుతుంది. ఇదేం ఆచారం రంగమ్మ గారు? ఆడపెళ్లి వాళ్ళైనంత మాత్రాన తలదించుకోవాలని ఏ ఆచారంలో చెప్పారు? నాన్న, అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. ఆడపెళ్లి వాళ్ళం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన మనకి పోయేదేమీ లేదు నాన్న. క్షమించండి అత్తయ్య. తెలుసో తెలియక ఒక చిన్న పొరపాటు జరిగింది. నా పొగరు అనచడం కాదు, హారన్ మోగించవను మొహం పగులుతో లేదో చూపిస్తా. రండత్తయ్య. కుందనా, తప్పు మాట్లాడితే పౌరుషంతో ఎగిరిపడేదండి. ఇప్పుడేంటి తలదించుకుని నిలబడ్డావు? అత్త, నీ చెవులకి రంగమ్మత్త మాటలు వినిపిస్తున్నాయి, నా కళ్ళకి జరగవలసిన అక్క పెళ్లి కనిపిస్తుంది అత్తయ్య. మా అక్క కోసం తల వంచుకోవడం కాదు, నా తలని తీసేయమన్నా తీసేస్తాను. కుందనా, ఆయనే మీ ఇద్దరు ముచ్చట్లు. క్షమించండి అత్తయ్య. నాన్న, అత్తయ్య. రండత్తయ్య. ఏం పెరిమిటి నడో. ఒక్క నిమిషం. వచ్చే దార్లా ఈ ఫంక్షన్ హాల్ మేనేజర్ కాల్ చేసిండు.
ఈ ఫంక్షన్ హాల్ కిరాయి మీరు ఇంకా కట్టలేదంటగా. గదేందో కట్టేస్తే కాలు లోపల పెట్టేస్తాం. అదేంటి రంగమ్మ గారు, కట్నంగా హారం చేసిస్తే పెళ్లి ఖర్చులన్నీ మీరే పెట్టుకుంటామని ఆనాడు మాటిచ్చారు కదా. అరే మాణిక్యం, గతంతా గతం. నేను గిప్పటి సంగతి మాట్లాడుతున్నా. నా కొడుకుతోని నీ కూతురి పెళ్లి జరగాలి అంటే మొత్తం ఖర్చు నువ్వే పెట్టుకోవాలి. గట్లని మాటిస్తేనే నా కొడుకు నీ బిడ్డ మెళ్ళ తాళి కడతాడు. లేదా వచ్చిన దారిలోనే నెక్కిపోతాం. చెప్పురి, లోపలికి రమ్మంటారా వెనక్కు పొమ్మంటారా? ఇది అన్యాయం అండి. ఇచ్చిన మాట తప్పుతారని మేం కల్లో కూడా అనుకోలేదు. అవునండి, ఇచ్చిన మాటకి కట్టుబడి ఆస్తులమ్మి మరీ మీరు అడిగిన హారం చేయించాం. అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఈ పెళ్లి ఖర్చులు కూడా మమ్మల్ని పెట్టుకోమంటే మా వల్ల ఎక్కడవుతుందండి? కాస్త మీరు అర్థం చేసుకోండి. సరే, మీకంత కష్టం ఉందంటే మేం గిట్లా అర్థం చేసుకోవాలి కదా. అందరు విన్నారు కదా, ఆయన ఖర్చులు పెట్టుకోలేడంట. ఇంకెందుకు, వెళ్ళిపోదాం రారి. అత్తయ్య ఒక్క నిమిషం. తులం బంగారం కూడా వేసుకొని మేము ఈ రోజు మా అక్క పెళ్లికి అన్ని తులాలు పెట్టి హారం చేయించామంటే దానికి కారణం కేవలం మా అక్కని మీ ఇంటి కోడల్ని చెయ్యాలని. అది నెరవేరినప్పుడు మేం ప్రాణాలతో ఉండి కూడా వృధా. ఇప్పుడు ఏంటత్తయ్య, పెళ్లి ఖర్చులన్నీ మేమే పెట్టుకోవాలి అంతే కదా? అవు గంతే. నేను మాటిస్తున్నాను, కుందనా, ఈ పెళ్లి అయిన మరుక్షణం ఈ పెళ్లికైన ఖర్చంతా మేమే భరిస్తాం. దయచేసి లోపలికి రండి. అమ్మ కుందనా, నాన్న ప్లీజ్. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది అక్క గురించి, ఖర్చు గురించి కాదు. అది కాదే. అత్తయ్య, ఇచ్చేది నేను, తీసుకునేది వాళ్ళు. దయచేసి ఎవరేం మాట్లాడకండి. రండత్తయ్య, లోపలికి వెళ్దాం. శభాష్, చిన్నదానివైనా చాలా పెద్ద మనసుతో ఆలోచించును. ఇంతకీ మీ అక్కేది? గౌరీ పూజకి రెడీ అవుతుంది అత్తయ్య. పూజలు తర్వాత చేసుకోవచ్చు గాని ముందు నా కోడల్ని నా ముందుకు తీసుకురారి. అక్కని బయటికి తీసుకురమ్మంటున్నారా? ఎందుకత్తయ్యా? ఎందుకేంది, మీరు కట్నంగా ఇస్తానన్న ఆరం తెచ్చిర్రో లేదో, తేకుండానే తెచ్చిర్రని చెప్పి మీరు నాటకాలు ఆడొచ్చు. ఏ గిల్టు నగను పెట్టి పెండ్లైనాక మొండి చేయి చూపించొచ్చుగా. అంత నీచంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరూ లేరండి ఇక్కడ. ఒక్కసారి మాటిస్తే ప్రాణమిచ్చి నిలబెట్టుకుంటాం గాని మాట తప్పి ప్రాణాలతో ఉండం. అయితే ఇంకెందుకు ఆలస్యం? మా కోడల్ని పిలిపిస్తే, మెళ్ళో ఆ హారం చూపిస్తే కోడలతో సహా మేము లోపలికి వచ్చేస్తాం. ఏం రంగమ్మ, కరెక్ట్ గా చెప్పినానా? మస్తు కరెక్ట్ చెప్పినావు. నా కోడలు ఆరంతో వచ్చిందా, మేం నా కొడుకుతో లోపలికి వస్తాం. ఆరంతో రాలేదా? అర్థమైంది అత్తయ్య. ఒక్క నిమిషం ఉండండి, నేను అక్కని తీసుకొస్తాను. పో జల్ది పో. అక్క, రంగమ్మొత్తొచ్చింది, రా.
ఈ ఆరం చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. 100 నగలు పెట్టుకొనుడు కంటే గిసంటి ఆరం ఒక్కటేసుకుంటే సరిపోతది. గా కలనే వేరు. ఇగో ఇగో వనస్థల్పురం వద్నే సికింద్రాబాద్ సరోజక్క చూసిర్రా నా కోడలు మెడల ఆరాన్ని? చూసారంగమ్మా, నా జీవితంలో ఇలాంటి హారాన్ని చూడలేదు. మరి రంగమ్మ కోడల మజ్జాక నడుర బిడ్డ, లోపలికి పోదాం. అదేంది విడిదిగదేది? అదుగోనమ్మా, ఆ పక్కనే ఉంది. ఆ అబ్బాయిని అక్కడికి తీసుకుని వెళ్ళండి. ఆ అక్క పిన్ని గట్ల చూస్తారేంది? అబ్బాయిని తీసుకుపోయి ఆ గదిలో కూర్చోబెట్టారు. అమ్మా, ముహూర్తానికి ఇంకా సమయం ఉందమ్మా. అప్పటిదాకా మీరిక్కడ కూర్చోండి. వరలక్ష్మి, అమ్మాయిని విడిది గదిలో కూర్చోబెట్టు. అలాగే అన్నయ్య, పదం. అవసరం లేదు. ఆరం చేయించింది గదిలో దాచుకోనికే కాదు, నలుగురికి చూపించనీకే, 4 కాలాల పాటు చెప్పుకోనికే. పెండ్లి పిల్లని ఈడ్నే కూసోబెట్టుర్రి. అంటే హారం చూడాలంటే పెళ్లిలో అయినా చూడొచ్చు కదా అత్తయ్య. ఇలా పెళ్లికి ముందే బయటే కూర్చోబెడితే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. మీ అక్కని లోపలికి తీసుకపోతే నేను తప్పుగా అనుకుంటా. మళ్ళా గది పర్లేదా? అంత మాట ఎందుకులే అత్తయ్య, మీరు కోరుకున్నట్టే అక్కని బయటే కూర్చోబెడతాను. అక్క రా. కూర్చోండి అమ్మా. మంచిది. రా కూసో. కూసో. మస్తుంది, చాలా బాగుంది. ఏమొద్దే గట్లనే నిల్చొని ఉంటావా? గా స్వీట్ కూల్ డ్రింక్ ఏదో ఇస్తారు కదా, అదేమి ఇయ్యవా? అయ్యో, గది కూడా మేమే ఆడుకోవాలనా? అయ్యో అబ్బే, ఇప్పుడే తెప్పిస్తాను అత్తయ్య. దుర్గా, దుర్గా, అమ్మా, అత్తయ్య వాళ్ళు వచ్చారు, కూల్ డ్రింక్ తీసుకురా. అలాగేనమ్మా. తీసుకురా. ఇవ్వు. అబ్బో, గిదానికి గంట చేసినావు. ఇక కోడలి పిల్ల కూల్ డ్రింక్ తాగు. తీసుకోండమ్మా. నాకేమి వద్దత్తయ్య. నీకొద్దకుంటే నాకు కావాలి, నేను తాగుతా. ఇగో పిల్ల, నా పెన్మిటికి. తాళిబొట్టు పొలాలు లాక్కుని పోయేదాన్ని. డబ్బు 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 అని రక్తం అమ్మా, దుర్గా ఒక బట్ట తీసుకునిరా. అలాగేనమ్మా. ఒకసారి అటు చూడు. నేల మీద కూల్ డ్రింక్ పడింది, సరిగ్గా చూసి మరకలు లేకుండా క్లీన్ చేయి. అలా కూల్ డ్రింక్ వాటది నేల మీద కాదు, నా కాల్ మీద. తప్పుగా అనుకోకండమ్మా. కాళ్ళ మీద కూల్ డ్రింక్స్ పెడితే తుడిచే రోజులు పోయాయి. కావాలంటే మీరే తుడుచుకోండి, నేను మాత్రం నేల మీద కూల్ డ్రింకే తుడుస్తాను. చూసినా దానికి ఎంత పొగరో.
నా కాలు మీద కూల్ డ్రింక్ పడిందంటే తుడువా అంటుందా? మగ పెళ్లి పిల్లగాన్లంటే గంట లోకోనా మీకు? అమ్మా మర్యాదగా నా కాలు మీద పడ్డ కూల్ డ్రింక్ దుడుస్తారా? సరే, లేదంటే నా కొడుకుని తీసుకొని బయటికి వస్తా. ఆగండి అత్తయ్య. పొరపాటు ఎవరి వల్ల జరిగిందో నాకు తెలియదు, కానీ శిక్ష మాత్రం మాకే పడేటట్టుంది. అందుకే మీ కాళ్ళ మీద పడ్డ ఆ కూల్ డ్రింకును నేను తుడుస్తాను అత్తయ్య. అమ్మకుందనా? అవును నాన్న, అత్తయ్య అంటే అమ్మతో సమానం అంటారు. తల్లి కాళ్ళు పట్టుకుంటే తప్పేం లేదు. పౌర్ణమిలోపు ఆ తల్లి మెడలో 3 ముళ్ళు పడకపోతే మీకు దూరం అవుతుంది. అబ్బా, ఇక చాలు తిప్పిలా. అబ్బా, మండిపోతుంది కాలంతా. అబ్బబ్బబ్బా, ఇగలే. ఏంటి నువ్వు చేసిన పని? పోయి పోయి ఆ రంగమ్మ కాళ్ళు పట్టుకుంటావా? అక్క సంతోషంగా ఉండటం కోసం రంగమ్మ కాళ్ళు పట్టుకోవడం కాదత్తయ్య. ఆ నీటిని నా నెత్తిన చల్లుకోమన్నా చల్లుకుంటాను. ఒకసారి రా రా. ఏంటి రంగమ్మొదినా? నా కోడలు కట్నంలో లక్షల ఆరం తీసుకొస్తుందని చెప్పినా కదా. అవును. ఇగో ఆరం ఇదే, ఒకసారి చూడు. ఇది అదే హారం, అదే హారం. గదే ఆరమా? అవును, ఇది సెమంతకమణి హారం. అబ్బే, గిది సెమంతకమణి ఆరం కాదుదినా, గసంటిదే జయించినం. కాదు, నేను చాలాసార్లు చూశాను. ఆ జ్యువెలరీ షాప్ ఉత్సవాల్లో దీన్ని నేను చూశాను. అది ఇదే హారం. దేవుడా, ఇది అక్క కోసం చేసిన హారం కాదు, ఆ వజ్రపతి గారిచ్చిన శమంతక మణిహారం అని తెలిసిపోయేలా ఉంది. ఇది శమంతక మణిహారం అని తెలిస్తే అక్క పెళ్లి జరగదు. వదిలే, నువ్వు చెప్తుంటే నాకు ఇట్లా అనుమానం వస్తుంది. ఇగో కుందనా, నిన్న రాత్రికి ఆరం నాకు చూపించింది నువ్వే కదా? అవునత్తయ్య. అంటే దీని లెక్కనే ఇంకొక ఆరం ఉండాలి కదా? ఉందత్తయ్య. మళ్ళా రాత్రి నాకు 2 ఆరాలు ఎందుకు చూపించలేదు? నిజం చెప్పు మాణిక్యం, ఈ ఆరం తయారు చేసిర్రా? వాళ్ళ ఆరాన్నే మాకిచ్చి మీ అక్క మెడల తగిలించి గదే మీరు కట్నంగిస్తున్న ఆరం అని నన్ను నమ్మించి ఈ పెళ్లి చేద్దాం అనుకుంటున్నారులే.
దా తర్వాత ఆరం లేదు గీరం లేదని చేతులు ఎత్తేసే ప్లాన్ చేసిర్రు కదూ